హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏమిటి అనుకుంటున్నారా? దోసకాయ నువ్వుల కారం. ఎంతో టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది నిజంగానే. ఈ దోసకాయ నువ్వుల కారం ఎలా రెడీ చేసుకోవాలి, తయారీ విధానం ఏంటి, ఎలాగ మనం ప్రాసెసింగ్లోకి వెళ్ళేదనేది ఇప్పుడైతే మన వీడియో స్టార్ట్ చేద్దామండి. చూసారా, చాలా బాగుంది. నువ్వుల కారం అయితే అద్దరిపోయిందండి. ఈ దోసకాయ నువ్వుల కారం కోసం మనం ఏమేమి చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. ఇప్పుడైతే దోసకాయ అయితే ఒకటి తీసుకున్నానండి. ఒక్క దోసకాయ మీడియం సైజ్ తీసుకుని దాని తొక్కంతా చెక్కేసి నీట్గా తొక్క అనేది బాగా చెక్కేయాలండి. అంటే మొత్తం తొక్క తీసేసామంటే కనుక మనకి బాగా వస్తుంది. ఎందుకంటే ఈ తొక్క ఉండడం వల్ల కొంచెం చిరిచేదిగా అలాగా తొక్క చేసుకునే వాళ్ళు తొక్కతో కూడా చేసుకోవచ్చు. చూసారా, మొత్తం అంతా తొక్క అనేది తీసేయాలండి. ఎక్కడా లేకుండా తొక్క అంతా తీసారంటే కనుక ఈజీగా కట్ అయిపోతుంది, మనకి తొక్క లేకుండా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా తొక్క తీసాక వైట్ పార్ట్ మాత్రమే తీసుకుని లోనది నెక్స్ట్ కట్ చేసేసుకోవాలి. మనం ఏం లేదండి, ఈ పక్క ఆ పక్క కట్ చేసేసుకొని మధ్యలో ఉన్న విత్తనాలు మాత్రం సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విత్తనాలు కూడా పాడేయకుండా మీకు ఇష్టమైనట్టయితే ఏదైనా గ్రేవీ చేస్తే కనుక గ్రేవీలో మిక్సీ కొట్టి వేసేస్తారంటే చాలా బాగుంటుంది. అవి కోసి కట్ చేసి సైడ్ పెట్టేశాను. ఇక్కడైతే ఒక బాండ్లీ పెట్టి దాంట్లో ధనియాలు వేసాను, 1 టీ స్పూన్ ధనియాలు. అవి కొంచెం వేగేటప్పటికే మనం కొంచెం ఇంకా నెక్స్ట్ ఏమి వేస్తున్నామో రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. మినపప్పు ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు. ఇవన్నీ వేయడం వల్ల మంచి రుచికరంగా చాలా బాగుంటుంది. ఈ నువ్వుల కారంకి ఈ మంచి టేస్ట్ తెచ్చి పెడతాయండి. ఇక్కడ రెండు ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చి వేసుకున్నారంటే ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఎండుమిర్చి అనేది మీకు త్వరగా అయిపోతాయి, ఏగడం కూడా చాలా ఈజీ. లోన్ ఉన్న గింజతో పాటుగా వేగిపోతాయండి ఇలా కట్ చేయడం వల్ల. మనం మిర్చిలా వేస్తే కనుక కొంచెం పచ్చిగా ఉండిపోతాయి. దాంట్లోనే మనకి 1 స్పూన్ వరకు నువ్వులని వేసుకున్నారంటే మనకి నువ్వుల కారంకి సిద్ధంగా వేగిపోతాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా నువ్వులు వేసాక ఎక్కువ టైం చేయకుండా అదే వేడిలో మనకి ఈ నువ్వులు అన్నీ కూడా వేగిపోతాయండి. ప్రతి ఒక్కటి కూడా వేగకపోతే కనుక పచ్చి వాసన అనేది వస్తాయి. పొడిగా వస్తే మనకి కారం అనేది చాలా బాగుంటుంది. ఈ కారం ఈ కూరకే కాకుండా మరొక కూరకు కూడా వేసుకునేలాగా నేను కొంచెం ఎక్స్ట్రానే పొడి చేసి పెట్టుకున్నానండి. మీకు కావాల్సినంత పొడి వేసుకొని మిగతాది పక్కన పెట్టేసుకోవచ్చు. వేగిపోయాక బౌల్లోకి అయితే తీసేసాను. నెక్స్ట్ అదే బాండ్లీలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు. చూసారు కదండి, ఎంత సింపుల్గా నువ్వుల కారంతో మనం ఈ దోసకాయ నువ్వుల కారం అయితే చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. దాంట్లోనే పసుపు వేసుకోండి. మనకి ఎంత 1/2 టీ స్పూన్ పడుతుంది కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకున్నారంటే కలర్ఫుల్గా కూడా బాగుంటుంది కనిపించడానికి. దాంట్లోనే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఎంత తింటారనేది మీ ఇష్టం అండి, కారాన్ని బట్టి వేసుకోండి. దీంట్లోనే దోసకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సైజు మీడియం, కొంచెం పెద్దగానే ఉండాలండి. చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనకి వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు, ఇలాగే ఉడికిపోతాయి అవి. బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న 1 నిమిషం తర్వాత మనం ఉప్పు అనేది యాడ్ చేశారంటే కనుక కొంచెం వాటర్ అనేది మనకి నీళ్ళు అనేది వదిలేసి త్వరగా మగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఎప్పుడూ కూడా ఇలాంటి కూరలు ఇలా తయారు చేశారంటే కనుక త్వరగా అయిపోతాయి. ఎంత ఈజీగా అయిపోద్దో అంతే టేస్ట్ ఉంటుంది.
ఈ కూర వచ్చేసి 5గురికి 6గురికి అనేది సరిపోతుంది. మీకు రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి బాగా కలిపేసి మూత పెట్టినట్లయితే కనుక నీరు అనేది ఉప్పు వేసాం కాబట్టి దోసకాయలో ఉన్న నీరు బయటకు వచ్చి కొంచెం తేమ అనేది వస్తుందండి. ఆ తర్వాత మనం వాటర్ వేయకుండానే అవి మగ్గిపోతాయి. ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. అలాగా మనకి నీరుతో మగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం పౌడర్ అయితే ఈ పొడి అయితే కొట్టేసుకురావచ్చు. నువ్వు పొడి చేసుకుని వచ్చేద్దాం మనం వెళ్ళి. ఈ నువ్వు పొడి కొట్టుకుని వచ్చేస్తే సరిపోద్ది. చూసారా, నువ్వు పొడి అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి నువ్వు పొడి అయితే రెడీ అయిపోయింది. నువ్వు పొడి వేసేసి ఈ కూరలో కలిపేశారంటే కనుక మంచి టేస్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ ముక్క కూడా మగ్గిపోయిందండి. మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా, కలర్ కూడా చేంజ్ అయింది, మగ్గిపోయింది. వాటర్ కూడా ఏ అవసరం లేదు. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కావాల్సినంత ఇది నువ్వు పొడి వేసుకొని కలిపేసుకొని మన కూర అయితే రెడీ అయిపోయింది. దోసకాయ నువ్వుల కారంతో మనకి కూర ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే దాంట్లో భాగంగా ఇలా దోసకాయ నువ్వుల కారం చేస్తే ఇంకా బాగుంటుందండి. ప్రతి ఒక్కటి బాగుంటుంది ఇలాగా. మీరు కావాల్సిన వాళ్ళు దీంట్లో ఆవు పిండి కూడా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే వేయలేదు, కానీ కావాలితే వేసుకోవచ్చండి, బాగుంటుంది. నాకు నువ్వుల కారంతో ఇష్టం కాబట్టి ఇలా చేశాను. చూసారా ఎంత బాగుందో, టేస్టీగా చాలా బాగుంది కదా. ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేనైతే ఇలాగా ఈజీగా ఏమీ సింపుల్గా తయారు చేశాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేశాక చూసారా ఫ్రెండ్స్, ఇలాగైతే సర్వ్ చేసుకుంటున్నాను. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే మనకి సూపర్గా ఉండే మనకి దోసకాయ నువ్వు కారం సూపర్ ఉంటుంది. రైస్తో కానీ లేదా రోటీస్తో కానీ మీరు దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్.